అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మోడీ అని మోడీ గారి పైన పొద్దస్తమానం పడి ఏడ్చిన ట్రూడో చివరికి ఇక నా వల్ల కాదబ్బా అని జావగారిపోయి నిన్న రాజీనామా చేసేశాడు. మరి మోడీనా మజాకా? మోడీ గారితో పెట్టుకుంటే బీడీలా మాడిపోవాల్సిందే అని అంతా చాలా సెటైరికల్గా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు మోడీ గారిని ఏదో చేయాలని, భారత్ని ఏదో చేసేసేయాలని ఉగ్రవాద కుట్రలు చేసే ఖలిస్తానీలతో దోస్తీ చేసి తాను కూడా భారత్కి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా కారు కూతలు కూశాడు ట్రూడో. చివరికి అతని గతి ఏమైందంటే చరిత్రలో క్లోజ్ చేసిన పేజీ అయిపోయింది. మొన్న సోమవారం నాడు అంటే 6వ తేదీన ట్రూడో తనంత తాను స్వయంగా తన రాజీనామాను ప్రకటించాడు. కెనడాలోని ఒట్టావాలోని ఒక కాటేజ్లో విలేకరుల సమావేశంలో ఇలా తన రాజీనామాని ప్రకటించాడు. So last night over dinner, I told my kids about the decision that I'm sharing with you today. I intend to resign as party leader, as prime minister, after the party selects its next leader through a robust, nationwide, competitive process. Last night, I asked the president of the Liberal Party to begin that process. This country deserves a real choice in the next election, and it has become clear to me that if I'm having to fight internal battles, I cannot be the best option in that election. అయితే తమ పాలక పార్టీ అయినటువంటి లిబరల్ పార్టీ మరొక కొత్త నాయకుడిని ఎన్నుకునేదాకా తాను పదవిలో ఉంటాను అని, మరొకరిని ఎన్నుకోగానే వెంటనే పదవిని వదిలేస్తానని కూడా ప్రకటించాడు. ఇతను ఇలా తన రిజైన్ని ప్రకటించిన తర్వాత, నేను పోరాటం నుండి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. కెనడియన్ల పట్ల నాకు ఉన్న ప్రేమ, కెనడియన్లకు సేవ చేయాలన్న నా కోరిక మరియు కెనడియన్ల ప్రయోజనాలతో నేను ఎల్లప్పుడూ నడిచాను. కానీ ఇకపైన అంతర్గత పోరాటాల వల్ల ఇలా నడవలేనని నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ ఆ సందర్భంగా దుఃఖించాడు. వాస్తవంగా పదవి, ఇంకా పదవిలోనే నేను ఉండాలి అని ఇంతలా ఇతను దుఃఖించవలసిన పని లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇతను అందరికంటే ఎక్కువగా 9 ఏళ్లుగా అధికారంలో ఉంటూనే వస్తున్నాడు. కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు ఇక నువ్వు చేసింది పీకింది చాలు లేవోయ్, నువ్వు ఇక ముందు మాకు చేసి పొడిచేది ఏమీ లేదు అంటూ సర్వేలతో తేల్చి చెప్పారు. ట్రూడోకి తనను నెక్స్ట్ టైం ప్రజలు తిరస్కరిస్తారని చాలా ముందుగానే తెలిసిపోయింది. ట్రూడో డౌన్ఫాల్ ఎప్పుడు మొదలైంది అంటే 2024 సెప్టెంబర్ నెలలో మొదలైంది. సెప్టెంబర్ 2024లో ఇప్సోసిస్ అను ఒక సంస్థ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ పోలే ఫస్ట్ టైం ట్రూడోకి దడేల్మని షాకిచ్చింది. ఈ పోలులో ట్రూడోకి కేవలం 33% మాత్రమే మద్దతు వచ్చింది. ఇతని ప్రత్యర్థి పియరీ పొయిలీవ్రే అనునతనికి మెజారిటీని ఇచ్చారు ప్రజలు. ఇలాంటి సందర్భం ఎలా ఉంటుంది అంటే 9 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఓ వెలుగు వెలిగిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? ఇక ఇదే శాశ్వతం, ఇక జీవితమంతా నేనే రాజు, నేనే మంత్రి, నాదే ఈ తెల్లగుర్రం, నాదే అన్ని అన్నంత ఇల్యూజన్ వచ్చేస్తుంది. ఇలాంటి భ్రాంతిలో ఉన్నవాడికి ఈ ఇప్సోసిస్ ఒపీనియన్ పోల్ ఈడ్చి తన్నడంతో కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు దీపావళి భూచక్రంలా గిర్రున తిరిగినట్టు తిరిగిపోయింది. ఇక అప్పుడు మొదలైంది, అయ్యయ్యో పర్మనెంట్గా సీటు నాదే అనుకుంటే అది కాస్త జారిపోతోందే అని. దాంతో అతడు పడరాని పాట్లు, తొక్కరాని అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. కెనడియన్స్ తనకు వ్యతిరేకంగా ఓటు చేస్తున్నారు కాబట్టి పంజాబీలను గంపగుత్తగా కమ్మాలి అనుకున్నాడు. అలా కమ్మితే తప్పేం లేదు. పంజాబీలు కెనడాలో నియర్లీ 8 లక్షల మంది ఉంటారు. సో పొలిటీషియన్స్ ఎవరికైనా ఈ 8 లక్షల సంఖ్య టెంప్టింగ్గానే ఉంటుంది. పంజాబీలను బుజ్జగించడం, వారికి రాయితీలు కల్పించడం, వారి కోరికలు తీర్చడం, వారికి మరిన్ని హామీలను గుప్పించడం లాంటివి ఎవరైనా చేస్తారు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే కంటే నాయకుడిగా గెలిచి చూడు అనేది అన్నింటికంటే పెద్దదైపోయింది కనుక ఇలాంటి హామీల కథలు ఎన్నైనా పడవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇతను ఏం చేశాడంటే పంజాబీలను గంప కింద కమ్మాలంటే ఖలిస్తానీలకు సపోర్ట్ ఇవ్వాలి అనుకున్నాడు. కానీ పంజాబీలందరూ ఖలిస్తానీలు కాదు కదా. కెనడాలోని పంజాబీలు కూడా అందరూ ఖలిస్తాన్కి సపోర్టు ఇవ్వరు. 3% 5% ఇస్తారు అంతే. కానీ పంజాబీల తరఫున గొంతు విప్పేది, ఉద్యమాలను నడిపేది, మీడియా, సోషల్ మీడియాల్లో హల్చల్ చేసేవారు మాత్రం ఖలిస్తానీలే ఉంటారు. కాబట్టి ఖలిస్తానీలను పట్టుకుంటే పంజాబీలను అందరినీ కమ్మినట్టే అనుకున్నాడేమో ట్రూడో. దాంతో తాను కూడా ఖలిస్తానీల్లో ఒక ఖలిస్తానీలాగా భారత్ పట్ల తయారయ్యాడు. భారత్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలని చూశాడు.
కెనడాలో నిజ్జర్ అనే ఒక ఖలిస్తాన్ తీవ్రవాది హత్య జరిగితే ఈ హత్య వెనక భారత ప్రభుత్వం ఉంది అన్నాడు. తర్వాత భారత్ నుండి తమ రాయబారులను ఉపసంహరించాడు. ఇలా ఏ ఆధారాలు లేకుండా అంత ప్రధాన స్థాయిలో ఉండి అవాకులు చెవాకులు అబద్ధాలు వాగాడు. ఇతను చివరిదాకా ఇలా భారత్తో వివాదాస్పదంగానే కొనసాగాడు. ఎందుకు అంటే కెనడా ఎలక్షన్స్లో తన ఓటు % తగ్గిపోయింది. ఖలిస్తానీలకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా పంజాబీల ఓట్లను కొట్టేసి తగ్గిన పర్సెంటేజ్ని కవర్ చేయాలి అనుకున్నాడు. కానీ ట్రూడోకు ఇది కుదరలేదు. ఆయన సొంత పార్టీ సభ్యులే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. కొందరు పార్టీకి రిజైన్ చేశారు కూడా. నాయకత్వ మార్పు జరగాల్సిందే అని పట్టుపట్టారు. ఎందుకంటే ట్రూడో గెలవడని ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది కదా. ఓడిపోయేవాడిని ఎందుకు నిలబడతారు? అందుకని సొంత పార్టీ సభ్యులే ఇక చాలు పొమ్మన్నారు. అయితే ట్రూడో రాజీనామాకి భారత్కి వ్యతిరేకంగా ఉండడమో స్వతంత్ర పార్టీ సభ్యులు వ్యతిరేకం అవడమో అనే 2 కారణాలే కాదు, కర్ణుడి చావుకి 10 కారణాలు ఉన్నట్టు ఇతని రాజీనామాకి చాలా కారణాలు ఉన్నాయి. ట్రూడో పరిపాలనా కాలం అంతా కూడా ప్రజలకు సంతృప్తిని కలిగించలేదు. ఆహార ధరలు ఆకాశానికి అంటేలా పెరిగాయి. రియల్ ఎస్టేట్ ధరలు కూడా అలాగే పెరిగాయి. వలసల సమస్యలు కూడా ప్రజలలో ట్రూడో పట్ల అసంతృప్తి కలిగించేంతగా పెరిగాయి. తర్వాత అమెరికాలో ఎలక్షన్స్ జరగడం, బైడెన్ పోయి ట్రంప్ రావడం జరిగింది. వచ్చిన ట్రంప్ ట్రూడోని పంక్చర్ చేస్తూ కెనడాను యుఎస్లో కలిపేయండి, ఎలక్షన్స్ ఉండవు, తర్వాత నువ్వే కంటిన్యూగా అధ్యక్షుడిగా ఉంటావు అని ఎకసెక్యం చేశాడు. తాను గద్దెను ఎక్కగానే కెనడా దిగుమతులపైన 25% అధిక ట్యాక్సులు విధిస్తాను, కెనడా నుండి యుఎస్లోకి అక్రమ వలసలు మాదక ద్రవ్యాల రవాణాపైన కూడా బలమైన చర్యలు తీసుకుంటాను అన్నాడు ట్రంప్ ట్రూడో పైన వ్యతిరేకతతో ఇలా అన్నాడు అని ప్రజలకు ట్రూడో పైన మరింత వ్యతిరేకత పెరిగింది. ఇలా భారత్కు వ్యతిరేకంగా ఖలిస్తానీలతో దోస్తీ చేసి భారత్ని ఇరుకన పెట్టడం, ఒపీనియన్ పోలులో ఓటమి పాలవడం లాంటి చాలా కారణాలు ట్రూడో పతనానికి కారణమయ్యాయి. ట్రూడో తాను ఒక దేశానికి సుప్రీం పొజిషన్లో ఉన్నాను అన్న సంగతి కూడా మరిచి ఒక హత్య విషయంలో భారత ప్రభుత్వం పైననే నేరారోపణ చేయడం అతని పతనానికి అసలైన కారణం. అతడు అలా అన్న తర్వాత మోడీ గారు, జైశంకర్ గారు, రణ్ధీర్ జైస్వాల్ గారు ఇంకా అనేక మంది ట్రూడోని చెడుగుడు ఆడారు. ఇక భారతదేశ సోషల్ మీడియా అయితే ట్రూడోని చింతపండు పిసికినట్టు పిసికేశారు. అందుకే ఎవరైనా రైట్ వేలో వెళ్ళాలి. టెర్రరిస్టులతోనైనా కలుస్తా, దొంగలతోనైనా కలుస్తా, దోపిడీదారులతోనైనా కలుస్తా, గెలిస్తే చాలు అని వెళితే ఇలాగే పతనం ఖాయమవుతుంది. ఇది ది ఎండ్ ఆఫ్ ట్రూడో స్టోరీ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.